హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టతకి పార్ట్ 76. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కానీ నానమ్మ గారు వారసుడు అది ఇది అన్నారు కదా అంటుంది ఈషిక. గతంలో ఈ మాట అనే కదా ఆమెను ఆఫీస్ కి వెళ్లకుండా చేసింది వసుంధరాదేవి అని గుర్తుకు చేస్తూ. మరి ఏం చేద్దాం, ఇప్పుడు మా నానమ్మ చెప్పిందని వారసుని కంటారా అని అడిగాడు దేవాంశ్ కొంటెగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాటకి ఒక్కసారిగా కంగారు సిగ్గు కలిపిన భావంతో తల దించేసుకుంది ఈషిక. నెక్స్ట్ సెకండ్ సీరియస్ గా టోన్ చేంజ్ చేస్తూ, వాట్ మిస్టర్ మిత్తల్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక ఆడపిల్లతో మాట్లాడాల్సిన మాటలా ఇది అంటుంది చాలా మెల్లిగా. తన మాటకి నవ్వుకుంటూ, మరి నీ ప్రాబ్లం చెప్తావు, దానికి ఒక సొల్యూషన్ చెప్తే ఆ సొల్యూషన్ కి మరొక ప్రాబ్లం ని యాడ్ చేసి చూపిస్తావు. ఇలా అయితే కష్టం నీతో అంటూ బయటికి వెళ్ళిపోయాడు దేవాంశ్. మీకు అలాగే అనిపిస్తుంది, మీరు డబ్బులో పుట్టి పెరిగారు కదా, ఫీలింగ్స్ తక్కువ, ప్రౌడిష్ ఎక్కువ అని తిట్టుకుంటుంది వెనక నుంచి ఈషిక చాలా కోపంగా. నాకు లేట్ అవుతుంది ఈషిక, మీరు ఈ ఫేస్ సాయంత్రం పెట్టుకోండి, అప్పుడు తీరిగ్గా రీడ్ చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు దేవాంశ్. ఇప్పుడైనా ఓపెన్ అయిందా? చాలా టెన్షన్ గా అడిగింది కరిష్మా రూమ్ బయట వైపు చూస్తూ భయంగా. ఏంటి అయ్యేది, ఫామ్ హౌస్ కి తీసుకొచ్చి సిస్టమ్ చేతిలో పెడితే అయిపోతుందా? దీన్ని ఎలా ఆన్ చేయాలి, పాస్వర్డ్ తెలియాలి కదా, ఏది తెలియకుండా తీసుకొచ్చావు అన్నాడు బుజ్జి. నాకు తెలిసినవన్నీ చెప్పాను, బట్ అది ఓపెన్ అవ్వట్లేదు, ఇంకా హాఫ్ అన్ అవరే టైం ఉంది, ఏదైనా చేయి బుజ్జి అంటుంది కరిష్మా. పాస్వర్డ్ తెలియంది ఏం చేస్తాం, నీ ఫ్రెండే కదా, తెలిసేమో అనుకుని వచ్చాను ఇక్కడికి, వచ్చాక నువ్వు తెలీదు అని చేతులెత్తేశావు, ఇప్పుడు ఏం చేయాలి అని కోపంగా చూశాడు ఆ చీకట్లోనే తనని బుజ్జి. పోనీ మీరు ఏదైనా గెస్ట్ చేయండి చూద్దాం, క్యాచ్ అవుతుందేమో అంటుంది ఉత్సాహంగా కరిష్మా. ఏంటి, మేమిద్దరం ఏమైనా లవర్సా, నా పేరు దాని పేరు యాడ్ చేసి పెట్టడానికి? లూజ్ అని తన పాకెట్ నుంచి ఒక చిన్న బాక్స్ లాంటిది తీశాడు బుజ్జి. షీలా ఫామ్ హౌస్ లోనే లివింగ్ రూమ్ పక్కనే ఉన్న ఆఫీస్ రూమ్ లో సిస్టమ్ టేబుల్ దగ్గర ఉన్నారు వాళ్ళు. ప్రస్తుతం షీలా అవుట్ ఆఫ్ స్టేషన్ అని తెలియడంతో సీక్రెట్ గా ఫామ్ హౌస్ కి తీసుకొచ్చింది. పైగా టేబుల్ కి వన్ సైడ్ దాక్కొని కూర్చున్నారు. షీలా పర్సనల్ ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ లైట్స్ అన్ని ఆఫ్ లో ఉన్నాయి. ఫోన్ లోని టార్చ్ ఆన్ చేసుకుని మేనేజ్ చేస్తున్నారు ఇద్దరు. ఈ టైంలో ఒక్కపడి తినాలనిపించిందా నీకు అని అడిగింది బుజ్జిని. నీకు ఎప్పుడు తిండి తాగుడు తప్ప ఇంకేమి ఇప్పించావు కదా అంటూ ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తే అందులో 1 ఇంచ్ సైజ్ లో ఎగ్ షేప్ తో ఉన్న చిన్న బ్యాండేజ్ లాంటిది కనిపించింది. దాన్ని జాగ్రత్తగా పట్టుకొని ఫింగర్ ప్రింట్ పై లాక్ ఓపెన్ చేసే ప్లేస్ లో లైట్ గా ప్రెస్ చేశాడు. అంతే, సిస్టమ్ ఓపెన్ అయిపోయింది. ఓ మై గాడ్ అని గట్టిగానే అరిచేసింది కరిష్మా. వెంటనే సిస్టమ్ పక్కన పెట్టేసిన బుజ్జి ఒక చేత్తో తన మెడ, మరొక చేత్తో తన నోటి మీద వేసి నొక్కేశాడు. అంతే, షాక్ అయిపోయింది. అతని చెయ్యిని అలాగే పట్టుకుంది. ఆ మెసగాయ చీకట్లో అతని కళ్ళల్లోకి చూస్తుంది కరిష్మా. బుజ్జి కూడా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరు చాలా దగ్గరగా ఉన్నారు, పక్క పక్కనే అతుక్కుపోయినట్లుగా కూర్చొని. కొన్ని క్షణాల తర్వాత, ఇష్ అరవకు, పని వాళ్ళు ఉంటే వచ్చేస్తారు అని వెంటనే టేబుల్ దగ్గర కంఫర్ట్ గా సర్దుకొని కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇక అన్ని సెర్చ్ చేయడం మొదలు పెట్టాడు బుజ్జి. గ్యారంటీగా ఇందులోనే ఉందా నీ వీడియో అని అడిగాడు బుజ్జి. అవును బావా, ఇందులోనే ఉంది. ఆ రాక్షసి ఇంపార్టెంట్ ఫొటోస్ ఇంకా తన సీక్రెట్స్ అన్ని ఇందులోనే దాచి ఉంచుతుంది, ఇంకెక్కడా స్టోర్ చెయ్యదు అంటుంది కరిష్మా నమ్మకంగా. ఇక బుజ్జి ఒక్కొక్క ఫోల్డర్ ఆన్ చేస్తాడు. చాలా వీడియోస్ ఉన్నాయి అక్కడ. రకరకాల పార్టీస్ లో, పబ్బులలో షీలా తన ఫ్రెండ్స్ తాగుతుంటే, డ్రగ్స్ తీసుకుంటుంటే, తమ బాయ్ ఫ్రెండ్ తో కలిసి విచ్చలవిడిగా డాన్స్ చేస్తుంటే, ఇంకా రొమాన్స్ చేస్తుంటే కూడా అన్ని రకాల వీడియోస్ ఉన్నాయి అక్కడ. పాపం అవి రికార్డింగ్ చేసినట్టు వాళ్ళకి తెలియనే తెలీదు. తమ ఫ్రెండే ఇలా చేస్తుందని ఎవరనుకుంటారు?
కానీ చూస్తుంటే మద్యం మత్తులో వాళ్ళు చేస్తున్న పిచ్చి పనులన్నీ కంపరాన్ని కలిగించాయి బుజ్జికి. పైగా షీల ఒక అమ్మాయి అయ్యి ఉండి ఇలాంటి వీడియోలు అడ్డం పెట్టుకొని తన ఫ్రెండ్స్ ని ఇలా ఇబ్బంది పెడుతూ తన అవసరానికి వాడుకుంటుందా అని మనసులో అనుకుంటూ వీడియోస్ చూస్తున్నాడు బుజ్జి. చాలా వాటిలో కరిష్మా కూడా డ్రింక్ అండ్ స్మోక్ చేస్తూ కనిపించింది. అది చూసి కోపంగా కరిష్మా వైపు చూశాడు. తలదించుకుంది గిల్టీగా కరిష్మా. కొన్ని వీడియోస్లలో ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడుతున్నారు. ఎవరికి ఏది వచ్చినా ఏ అబ్బాయి ఏ అమ్మాయితో ఏం చెయ్యాలో షీలా చెప్తుంది. వాళ్ళు అలా చేస్తున్నారు. కొన్నిసార్లు పైచాచికంగా కూడా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా షీలా డిమాండ్ మేరకు కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, కొంచెం మంది ఇబ్బంది కూడా పడుతున్నారు. ప్రస్తుతం కరిష్మా లాగా. కానీ ఈ గేమ్ వెనకాల షీలా ఇలా వీడియో రికార్డింగ్ కాన్సెప్ట్ కూడా ఉంది అనేది పాపం వాళ్ళకి తెలీదు. చాలా నీచమైన పనులు చేస్తూనే తను చాలా ఎంజాయ్ చేస్తుంది. అవన్నీ చూస్తూ ఇది కాదు ఇది కాదు అంటుంది కరిష్మా. ఫైనల్లీ ఒక వీడియో చూసి ఇది అంటుంది. బుజ్జి ఆ వీడియోని ఆన్ చేయడానికి ట్యాప్ చేయగానే బుజ్జి చెయ్యిని వద్దు అంటూ గట్టిగా పట్టేసుకుంది కరిష్మా. కోపంగా తన వైపు చూశాడు. అంతే, చెయ్యి తీసేసి తల దించుకుంది. ఇక ఆ వీడియో ఆన్ చేస్తే అందులో కొంతమంది అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలు కార్డ్స్ ఆడుతున్నారు. ఆ గ్రూప్ కి హెడ్ గా టీ పైన కాళ్ళు ఊపుతూ షీల బేల్ సీసా చేతిలో పట్టుకుని కూర్చుంది. వాళ్ళందరూ కొన్ని టీంలలాగా విడిపోయారు. ఒక్కో టీంలో 8 నుంచి 10 మంది ఉంటారు. వాళ్ళకి 4 లేదా 2 కార్డులు వేస్తారు. అలా ఒక్కొక్కరు ఎదుటి వాళ్ళకి వచ్చిన నంబర్ ని కరెక్ట్ గా గెస్ చేయాలి. అలా గెస్ చేస్తే ఆ నెంబర్ వచ్చిన వాళ్ళు తమ ఒక్కొక్క డ్రెస్ ని ఒక్కొక్కటిగా తీసి వాళ్ళ ముందు క్యాట్ వాక్ చేయాలి. చివరి రౌండ్ వచ్చేసరికి వాళ్ళ ఒంటి పైన ఏమీ ఉండదు, మ్యూట్ గా ఉండారన్నమాట. అది కాన్సెప్ట్. కొంతమంది లవర్స్ అలా చేస్తూ ఉండగానే వాళ్ళని ఎత్తుకొని పక్కకు వెళ్ళిపోతున్నారు. ఇక వాళ్ళు ఆ గేమ్ డ్రాప్ అయిపోయినట్లే. దాంతో వీళ్ళకి ఫైన్ కట్టాలి. అమౌంట్ అక్కడ పెట్టేసి వాళ్ళు పక్కకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి గేమ్ లో కరిష్మా కూడా ఉంది. పూర్తిగా తన డ్రెస్ రిమూవ్ చేసినప్పుడు తీసిన వీడియో అది. ఇక దాన్ని అడ్డు పెట్టుకొని కరిష్మా పైన బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతుంది షీల. ఈ ఒక్క వీడియో వల్ల తన చేతిలో చిక్కుకుంది. ఏం చేసినా దానికి సలాం కొడుతుంది కరిష్మా. ఆఫీస్ కి వెళ్లిన ఇషికాకి దేవాంశు మీటింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. వెయిట్ చేస్తూ ఉండగా దాదాపు 1 అవర్ తర్వాత దేవాంశ్ తన క్యాబిన్ కి వచ్చాడు. వస్తూనే అక్కడ ఇషికాని చూసి సర్ప్రైజ్ అయిపోయాడు. అతని పెదాలు అందంగా విచ్చుకున్నాయి. అప్పుడే అటుగా చూసిన ఇషిక కూడా అందంగా నవ్వుతూ తననే చూస్తున్న దేవాంశిని కనిపించగానే ఇక తనను తాను మర్చిపోయింది. మెల్లిగా అతను కూడా ఆమె వైపు అడుగులు వేస్తూ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ నుంచి ఒక రోజ్ ఫ్లవర్ ని తీసుకొని ఆమె దగ్గరికి వెళ్లి వెల్కమ్ బ్యాక్ అని చెప్పాడు చాలా మృదువుగా. ఆ చర్యకి ఆనందంతో ఆమె మనసు గాలిలో తేలిపోయింది. వెంటనే ఆ ఫ్లవర్ అందుకోవడానికి చెయ్యి చాచగానే ఆ ఫ్లవర్ ని పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ లో వేసి ఖాళీగా ఉంది. క్యాబిన్ క్లీన్ చేసేటప్పుడు చూడలేదనుకుంటా బాయ్ అన్నాడు దేవాంశ్ ఫ్లవర్ ఆమెకి ఇవ్వకుండా. అంతే, షాక్ అయిపోయింది. ఫ్లవర్ వాజ్ ని అతన్ని మార్చి మార్చి చూస్తుంది. అది తెచ్చింది నా కోసం కాదా, నాకే అనుకున్నా అన్నట్లుగా ఉన్న ఆమె ఫేస్ లో చిన్న డిసప్పాయింట్మెంట్ కనిపించింది. ఒక క్షణం ఆలోచిస్తూనే వెంటనే కంట్రోల్ చేసుకున్న ఇషిక నువ్వు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇలా అయితే ఎలా అని తన ఎక్స్ప్రెషన్స్ మార్చేసి అతని వైపు చూసింది. అది ఒక కంట గమనిస్తూనే దేవాంశ్ సో నెక్స్ట్ ఏంటి అని అడిగాడు. ఇషిక కూడా అయోమయంగా నెక్స్ట్ ఏంటి అని అడిగింది. మీరు నా పిఏ కదా, నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడో చెప్పలేదు, పైగా ఫస్ట్ డేనే లేట్ గా వచ్చారు. షెడ్యూల్ ఫైల్ ఎక్కడుందో తెలుసా మీకు అని సీరియస్ గా అడిగాడు దేవాంశ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. పాపం కొంచెం ఫీల్ అయ్యాడు కూడా తనకి ఫ్లవర్ ఇవ్వనందుకు. కానీ ఏం చేస్తాం, నన్ను మాత్రం బాధ పెట్టట్లేదా మొండిగటం.
తన మనసులో నేనున్నానని నాకు చెప్పకుండా అని మనసులో అనుకుంటూ ఉండగా హోటల్ రిత్తిమాలో ఆఫ్టర్నూన్ 1 o'clock మీకు మీటింగ్ ఉంది, ప్లస్ లంచ్ కూడా అక్కడే మీకు. అండ్ మీరు చూడాల్సిన కొత్త బడ్జెట్ ఫైల్ మీ టేబుల్ పైన ఉంది. అండ్ మిమ్మల్ని కలవడానికి 2 క్లయింట్స్ కూడా రాబోతున్నారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా గబగబా చెప్పేసింది ఆమె, అతని కళ్ళల్లోకి అలాగే సూటిగా చూస్తూ. ప్రిపేర్ గానే ఉంది, మరి నెక్స్ట్ ఏంటి అన్నాడు. ఆమె ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకుండానే, దేవాంశ్ మీరు మీ కోట్ తీసేసి టేబుల్ దగ్గరికి వెళ్లి రిలాక్స్ గా కూర్చునేసరికి కాఫీ టేబుల్ ముందు ఉంటుంది అంటుంది ఇషిక. అంత ఫాస్ట్ గానా అని అడిగాడు ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆల్రెడీ మిల్క్ స్టవ్ పైన ఉంది అంటుంది ఆమె కూడా అతని కళ్ళల్లోకి చూస్తూ. అతను ఇంకొక అడుగు ముందుకేసి, ఈ పాటికి పొంగిపోయి ఉంటాయి అని అతను అనగానే, నో సిమ్ లో పెట్టాను అంటుంది కాన్ఫిడెంట్ గా. ఓకే ఫైన్ అంటూ చిన్న స్మైల్ కంటిన్యూ చేస్తూనే వెళ్ళి తన సీట్ లో రిలాక్స్ గా కూర్చోగానే కాఫీ పట్టుకొని వచ్చింది ఈషిక తనన్న మాట ప్రకారం. కాఫీ చేతిలోకి తీసుకోగానే, అదేంటి మీ చిక్కి ఏదో అంటుకుంది అన్నాడు ఆమె చెంపని చూస్తూ. వెంటనే తన చెంపపై చెయ్యి వేసుకొని తడుముకుంది ఈషిక. ఏమంటుకుంది అని. ఇటువైపు కూడా అని మళ్ళీ అనగానే రెండో చెంప కూడా తడుముకుంది. బాబోయ్ వల్లంతా అనేశాడు ఈసారి. వాట్ ఏమీ లేదు కదా, ఎందుకలా అంటున్నారు మీరు అని తన డ్రెస్ ని చూసుకుంది ఈషిక. మొత్తం మీకే అంటుకుంది అందం అని మెల్లిగా అన్నాడు ఆశ్చర్యంగా అతని వైపు చూడగానే. ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు అన్నాడు దేవాంశ్. అంతే గాలిలో తేలిపోయింది ఈషిక. ఎక్కడలేని సిగ్గు ఆవహించింది ఆమెకి. అతని మాటల మాయలో పడితే అంతే. దాంతో తలదించుకొని నేలపైన బొటనవేలితో రాస్తూ ఉంది ఈషిక. నిజానికి మీనాకారి వర్క్ నవీ బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ కి తన వంపులు తిరిగిన దేహానికి అద్దినట్లుగా అతుక్కుపోయింది. ఇంకా తన లాంగ్ హెయిర్స్ ని లీవ్ చేసి పల్స్ ఇయర్ రింగ్స్, చైన్, బ్రేస్లెట్ మొత్తానికి ఈషిక చాలా అందంగా అదిరిపోయింది ఇవాళ. ఈ అందాన్ని ఇలాగే వదిలేసి ఎవరు మాత్రం దూరంగా ఉంటారు అని మనసులో అనుకుంటూ, జాన్ చాలా గ్రేట్ కదా అడిగాడు దేవాంశ్. అతని మాట ఏం వినిందో ఏమో మరి. ఎవరతను అని అడిగింది తన లోకంలో ఉన్న ఈషిక. వాడే జాన్ గాడు. సీత పైన రాముడు డౌట్ పడ్డాడేమో కాని నీ జాన్ గాడు ఉన్నాడే, ఏ రోజు నీ క్యారెక్టర్ మీద డౌట్ పడలేదు. నిజంగా చాలా చాలా గ్రేట్ అని దేవాంశ్ అనగానే, వాడెవడు నన్నెందుకు అనుమానిస్తాడు అని కొత్త పేరు విన్నట్లుగా అడిగింది ఈషిక ఈసారి. అదేంటి, నువ్వే చెప్పావు కదా నీ బాయ్ ఫ్రెండ్ జాన్ అబ్రహాం అని, నీ ఫ్యూచర్ హస్బెండ్ అని మళ్ళీ ఎవడు అంటావేంటి అని దేవాంశ్ అనగానే అప్పుడు క్లిక్ అయ్యింది ఈషికకి. మై గాడ్ అనుకుంటూ ఉండగా, మనకి పెళ్ళైన కొత్తలో హమ్దిల్ దేచుకే సనం అన్నావు, ఇప్పుడేమో కమీనా అన్నట్లుగా మాట్లాడుతున్నావు. అసలు ఏంటి మ్యాటర్? నాకెందుకో డౌట్ కొడుతుంది. నిజంగా జాన్ అనేవాడు ఉన్నాడా, లేక నువ్వు నాకు అబద్ధం చెప్పావా అని దేవాంశ్ అనగానే వెంటనే అలర్ట్ అయిన ఇషిక, ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ మిత్తల్? ఎందుకు అబద్ధం చెప్తాను? మీరు జాన్ అన్నారు, నేను అతన్ని కంప్లీట్ నేమ్తో పిలుస్తాను, అందుకే పోల్చుకోలేకపోయాను అంతే. లేకపోతే నా జాన్ అబ్రహాం గురించి నేను తప్పుగా మాట్లాడతానా అంటుంది కవర్ చేస్తూ ఇషిక. ఓకే ఓకే, ఇంతకు మీరు డైలీ టచ్ లో ఉన్నారా? ఎక్కడ ఉంటాడు బాస్ అని అడిగాడు దేవాంశ్ కాఫీ సిప్ చేస్తూ. జాన్ అబ్రహాం అబ్రాడ్ లో అక్కడ పెద్ద జాబ్ లో ఉన్నాడు అంటుంది తడబడుతూ. అవునా, మరి మీరు ఫోన్ లో మాట్లాడుతుంటే నేనెప్పుడు చూడలేదే అని అడిగాడు. అయ్యో, అందరూ చూసేలా మాట్లాడతానా ఏంటి, మాకంటూ పర్సనల్ స్పేస్ ఉండదా అంటుంది ఇషిక. ఓకే గుడ్, ఇంతకీ వాడికి మన విషయం తెలుసా? అదే మీ సిస్టర్ పారిపోవడం, తన అడ్రస్ కోసం నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవడం, నిన్ను ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత రాకీని ఇక్కడికి తీసుకురావడం, ఇప్పుడు మీరిద్దరూ ప్రజెంట్ నాతోనే కలిసి ఉండడం, అవన్నీ వాడికి తెలుసా అని అడిగాడు దేవాంశ్. సి మిస్టర్ మిత్తల్, ముందు మీరు కరెక్ట్ గా మాట్లాడండి. వాడు వీడు అనకండి. ఐ వాంట్ రెస్పెక్ట్. ఆయన్ని జాన్ అబ్రహాం అని పేరు పెట్టి పిలవండి.
లేదంటే నా కాబోయే భర్త కాబట్టి నా ఫియాన్సీ అని కూడా అనొచ్చు అని ఇషిక అనగానే అవునా అంత ఉందా అని మనసులో అనుకున్నాడు దేవాంశ్. ఇషిక ఇక కంటిన్యూ చేస్తూ అనుమానం విషయానికి వస్తే అతను మీలాగా కాదు. మీరు మొదట్లో నేను నిజం చెప్తున్నా నమ్మేవారు కాదు. కానీ నా జాన్ అలాంటివాడు కాదు. అసలు అనుమానం అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదు అని గర్వంగా అనగానే అవునా తెలుగులో వీక్ అనుకుంటా. మరి ఇంగ్లీష్ అయినా కరెక్ట్ గా మాట్లాడతాడా అని అడిగాడు దేవాంశ్. నో మిస్టర్ మిత్తల్, నేను లాంగ్వేజ్ గురించి అనడం లేదు. నేను అనుమానం గురించి అంటున్నాను. అతనికి అనుమానించడమే రాదు. నీకు అర్థమవుతుందా? ఇంకా అతను ఎంత మంచోడంటే నన్ను ఏ రోజు బాధ పెట్టడు, భయపెట్టడు. పైగా నన్ను ఎంతో నమ్ముతాడు. చీకట్లో నా నీడ మాయమవుతుంది. కానీ అతని ఆలోచన, ఆ ధైర్యం, అతను చూపించే ప్రేమ మాత్రం మెంటల్ గా ఎప్పుడు నాతోనే ఉంటుంది అని ఏదేదో మాట్లాడేస్తుంది ఇషిక అర్థం లేకుండా. మొత్తానికి మీ జాన్ ని మెంటల్ గాడు అంటావు అన్నాడు. చికాకుగా చూస్తుంది ఇషిక ఆ మాటకి. మిస్టర్ మిత్తల్ ఏంటా లాంగ్వేజ్ అని మన మధ్య జరిగిన అన్ని విషయాలు ఆయనకి తెలుసు. అందుకే నన్ను ఇంకా ఇష్టపడి ఇంకా ఇంకా ప్రేమిస్తున్నాడు అంటుంది ఇషిక. అవునా, మరి మీరు ఎప్పుడు ఫోన్లో మాట్లాడడం నేను చూడలేదే అన్నాడు దేవాంశు మళ్ళీ. అందరూ చూసేలాగా నేనెందుకు మాట్లాడతాను మిస్టర్ మిత్తల్? మాకంటూ పర్సనల్ స్పేస్ ఉండదు అనుకుంటున్నారా అంటుంది యాటిట్యూడ్ గా ఇషిక. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.